అప్పుడు మిస్టర్ మిన్, అంటే ఆ టెంపరవరీ వర్కర్‌వి నువ్వే అనమాట. నీ వైఫ్ అంటే నాకు కొంచెం ఇష్టం ఏర్పడింది. కాబట్టి నువ్వు విధేయత కలిగి నీ భార్యని నా చేతికి అప్పగించి ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ కొట్టిన దెబ్బని నేను మర్చిపోతాను అని చెబుతూ ఉండగా హీరో మళ్ళీ ఇంకొక షాట్ ఇస్తారు. దాంతో అతనిక చాలు ఆపు అంటూ లేచి నిల్చుని, నువ్వు నన్ను ఇలా కొట్టావని తెలిస్తే సెక్యూరిటీ వాళ్ళు నిన్ను ఊరికి వదిలిపెట్టరు అని అంటుండగా అక్కడున్న మరో వ్యక్తి, మర్యాదగా నువ్వు మిస్టర్ మిన్ కి అపాలజీస్ చేయి, అది కూడా మోకాల మీద కూర్చుని అని అంటుండగా హీరో అతనికి మరొక దెబ్బ కొడతారు. నువ్వు నన్నెవరని అనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నేను గూ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మేనేజర్‌ని. నేననుకుంటే నిన్నేమన్నా చేయగలను అని అంటుండగా హీరో, నేననుకుంటే మిమ్మల్ని ఇప్పుడే ఫైర్ చేయగలను. అది మీకు అర్థమవుతుందా అని అంటారు. అందుకతను, నన్ను ఫైర్ చేయడానికి నువ్వేమన్నా ఈ కంపెనీ సీఈఓ అనుకుంటున్నావా ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా హీరో వెంటనే కాల్ చేసి మిస్టర్ మింగ్ ని ఆ జాబ్ నుండి రిమూవ్ చేయమని చెప్పి కాల్లో ఉన్న వ్యక్తితో ఆర్డర్ చేస్తారు. దాంతో వాళ్ళందరూ నవ్వుతున్న సమయంలో మింగ్ జాబ్ నుండి తొలగించబడ్డాడు అన్న విషయం మెసేజ్ అలర్ట్ ద్వారా తెలుస్తుంది. దాంతో షాక్ అయిన మెంగ్యూ, నువ్వు జాబ్ నుండి ఫైర్ చేయబడ్డావు అని చెప్పగానే మిస్టర్ మింగ్ షాక్ అయ్యి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. ఇంతలో అక్కడికి సెక్రటరీ వస్తారు. అతన్ని చూడగానే మెంగ్యూ, ఇతను మిస్టర్ గు, ప్రెసిడెంట్ యొక్క అసిస్టెంట్, మరి ఇతను ఈ అమ్మాయి హస్బెండ్‌తో ఉండడం ఏంటి అని మెంగ్యూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో, ఇతన్ని బయటికి గెంటేయండి అని అంటుండగా మిస్టర్ మిన్, నా మీద చేయడానికి ఎవరికి ధైర్యం ఉంది ఇక్కడ? నేను సీనియర్ డిపార్ట్మెంట్ కి మేనేజర్‌ని. నన్ను తీసేయాలంటే ప్రెసిడెంట్ ఆర్డర్ ఉండాలి. ప్రెసిడెంట్ ఆర్డర్ లేకుండా నన్ను టచ్ చేయడానికి నువ్వెవడివి అని మింగ్ అంటుండగా హీరో సెక్రటరీ, వీళ్ళందరినీ బయటకు గెంటేయండి అని అక్కడున్న వాళ్ళతో చెప్తారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ, ఇక్కడ నిల్చొని ఏం వేడుక చూస్తున్నారు మీరందరూ, వెళ్ళి వర్క్ చేసుకోండి అని హీరో సెక్రటరీ అనడంతో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు మెంగ్యూ, చూడండి, మీరు ఫోక్షియాన్సీ హస్బెండే కదా, అయితే తనని మీరు ఇంత సపోర్ట్ చేయడానికి ముందుగా గతంలో ఆమె లైఫ్ ఎలా ఉండేదని మీకు తెలుసా? 4 ఇయర్స్ బ్యాక్ ఒకరితో ఈవిడ తప్పు చేసింది, అది చాలా చిన్న వయసులోనే అని అంటుండగా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నోరు మూసి, నేను సైలెంట్ గా ఉన్నాను అంటే అది నా వీక్నెస్ గా భావించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం ఆపు అని ఆవిడికి వార్నింగ్ ఇవ్వడంతో మెంగ్యూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో, ఇప్పుడు అంతా అయిపోయిందిగా, ఇలా రా అని చెప్పి ఆవిని కూర్చోపెట్టి అతని జాకెట్ తీసి ఆమెకి కప్పి ఆమె హెయిర్ అంతా సెట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి హీరోయిన్ మురిసిపోతూ ఉంటారు. అప్పుడు నిన్ను ఇంటికి తీసుకెళ్తాను పదా అని హీరో అంటే, నీతో ఎవరొస్తారు అని హీరోయిన్ అంటుంది. అందుకు, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఏం చేయగలవు చెప్పు అని హీరో అడిగితే అందుకు ఆవిడ, వర్క్ మాత్రమే చేస్తా. డే బిఫోర్ ఎస్టర్డే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆఫీస్కి లీవ్ పెట్టాను.